నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. గాంధీ భవన్లో ఉన్నటువంటి ఎవరైతే మహిళా సిబ్బంది ఉన్నారో మహిళా సిబ్బంది మీద ఒక సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తుండూ వాళ్ళని అదుర్కంగా మాట్లాడుతున్నట్టు ఒక రాత అయితే కనిపించింది. సో దాని గురించి ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. తొలివేలు కూడా నిత్యం గాంధీ భవన్కి వస్తూ ఉంటుంది. దాదాపు 30 ఏళ్ల సీనియర్ ఉన్నటువంటి అమ్ముంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి? హలీమా. మెట్టు సాయి కుమార్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక వార్త వచ్చింది. ఎంతవరకు వాస్తవం? మిమ్మల్ని ఇబ్బంది పెట్టిడా చైర్మన్? अच्छे है सर, बहुत अच्छे हैं हमारे सर, हमें भाई के जैसे है और सबका ख्याल भी करते, सबका अच्छा देखते, सब स्कूल फीसों के से भी सब पूरे बच्चों को भी देखते अच्छा, अच्छी तबीयत के सर में इतने साल से ड्यूटी करते हैं हमारे सर, ऐसा नहीं है किसको भी ऐसा कोई ऐसा बात भी नहीं है करते, अपना काम अपना देखते सर और फिर चले आते सर वो अच्छे నుంచి పని చేస్తున్నాం ఇక్కడ. बोले तो अब मैं 20 साल होता, 20 साल से ड्यूटी कर रही हूँ. हाँ, देख रही हूँ जब से साहब को अच्छी तबीयत का. हाँ सीनियर आंटी के बाद मैं सीनियर. అమ్మ మీరే నెల నుంచి చేస్తారు ఇక్కడ? మేము 16 సంవత్సరాలు అవుతుంది సార్. 16 సంవత్సరం ఎట్లా ఈ వార్తను ఎట్లా చూస్తారు? మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి మహిళా సిబ్బందితోటి తప్పుగా ప్రవర్తిస్తారు. ఆయన వాళ్ళందరూ పోయి మహేష్ కుమార్ గౌడ్కు కంప్లైంట్ చేసిరని ఒక చర్చ నడుస్తుంది. మీరు ఏమైనా మహేష్ కుమార్ గౌడ్ పీసీస్కి ఏమైనా కంప్లైంట్ చేసిరా? లేదు, అట్లాంటిది ఏం లేదు సార్. అట్లాంటి వారు అసలుకే కాదు. మా పిల్లలకి మంచి చూస్తాడు, మాకు మంచి చూస్తాడు, ఒక చెల్లెలాగా భావించి చూస్తాడు తప్పించి ఇంకా వేరే ఉద్దేశంతో చూడడు. మళ్ళీ మనం చాలా ఆదుకుంటాడు. మాకు ఎవరికైనా సమస్యలు ఉన్నా చెప్పాలనుకున్నా సారే మాకు మేము సార్కి చెప్తే సార్ వేరే సార్ వాళ్ళకి చెప్పి వాళ్ళతో పని చేయించారు తప్పించి ఇంకా వేరే ఉద్దేశంతో అయితే లేదు. అట్లాంటి వాళ్ళు అన్న వాళ్ళకి అయితే మాత్రం మేము చెప్పులతో కొట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మా సార్ అసంటోడు అసలు కానే కాదు, మిట్టు సార్ అసంటోడు కానే కాదు. ఎంతమంది మొత్తం మహిళా వర్కర్లు పనిచేస్తారు ఇక్కడ? మీరు 5 మెంబర్స్ ఉంటాం సార్. మొత్తం 5 మెంబర్స్ ఉంటాం. 5 మెంబర్స్ దగ్గరలో ఎవరి దగ్గర కూడా అట్లా తప్పుగా ప్రవర్తిస్తారు? దగ్గర కూడా అట్లాంటి ఉద్దేశం ఏం లేనే లేదు. हाँ अच्छा देखते सर, सबको ऐसा कुछ भी नहीं. कौन बोले वो उनको हम लोग हम पूरे लेडीज मिल के चप्पलों से मारते हैं सर को. ऐसा बोले तो उनके बारे में ऐसा बोलते हैं क्या? अपना काम अपन देखना, उनका काम किस्मत की बात है. देखो ऐसा नहीं कि हम ही आगे बढ़ना, बल्कि नहीं हर सबको भी आगे बढ़ने देना. इल्जाम लगा के ऐसा झूठे झूठे बातें करके किसको भी ऐसा नहीं करना. काम करते काम में मतलब दखल अंदाज ऐसा नहीं करना. अच्छा रहना सब जने. ऐसा करे तो कैसा होता है सर? हम गरीबों को कौन देखना? फिर ऐसा बोलिए तो हम भी मेहनत करते सर. हम लोगों को भी साहब लोग सब देखते हैं. हम पूरे साहब लोग सब अच्छे हैं हमारे वास्ते, भाई के जैसे है हमारे. नो ऐसा नहीं करना ऐसा. సో అమ్మ మీరే నెల నుంచి చేస్తారు? నేను 6 సంవత్సరాలు అయిందన్న. 6 సంవత్సరాల్లో ఎవరైనా నాయకులు కానీ మెట్టు సాయి కానీ మీతో తప్పుగా ప్రవర్తించినట్టు ఎప్పుడన్నా? లేదన్న, సాయన చాలా మంచోడు. ఇప్పటిదాకా మమ్మల్ని ఏమీ అన్నది లేదు. అన్న మాకేమైనా సమస్య ఉందని చెప్తే రండి ఆఫీస్కి రండి నేను సాల్వ్ చేస్తా అంటాడు. పిల్లల ఫీజు కార్డులు తెమ్మని చెప్పిండు కానీ ఇప్పటిదాకా అన్న అట్లాంటి అయితే కాదు. చాలా మంచోడు అన్న. ఇప్పుడు మిగతా ఇంకో 5 మంది అన్నారు, ఇంకో మిగతా ఇద్దరిని ఏమైనా కనుక్కున్నారా? లీవ్లో ఉన్నారు వాళ్ళు. యాదమ్మ ఆంటీ భాగ్య లీవ్లో. అమ్మగారు తెలుసు, చాలా సీనియర్. భాగ్య కూడా రంగారెడ్డి ఆమె కూడా లీవ్లో ఉంది. ఆమె లేదు, ఈరోజు రాలేదు. సో మీకు తెలిసి 5 మందిలో ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు పీసెస్? లేదు సార్, ఎవరు సార్ దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా సార్ దగ్గరికి ఇట్లా సార్ మమ్మల్ని అది చేస్తుండని చెప్పి అన్న గురించి ఎవరో తప్పుడు ప్రచారం చేస్తారు కానీ అన్న అట్లాంటి వాడు కాదు. ఇట్లా ఏం చెప్తారు మరి మీ గురించి? ఇట్లా తప్పుడు వార్తలు రాస్తారు, మరి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు ఎవరో కానీ తెలిస్తే మాత్రం వాళ్ళని కొట్టి అడుగుతామన్న, ఎందుకు ఇట్లా అన్న గురించి తప్పుగా ప్రచారం చేస్తారు అని చెప్పి. కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నారా? ఇస్తాం సార్, మేము కంప్లైంట్ ఇస్తాం. మా సార్ పైన మాకు అబద్ధం మాటలు పిచ్చి పిచ్చి మాటలు చెప్పారు కాబట్టి కంపల్సరీ వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిందే. మేము చెప్పులతో కొట్టాల్సిందే. మేము వాళ్ళని మంచిగా మాట్లాడాలి. ఏదైనా కూడా మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాం అంతే తప్ప వేరే వేరే ఉద్దేశంతో మాట్లాడితే మేము కూడా వేరే ఉద్దేశంతో మాట్లాడాల్సి వస్తుంది. మర్యాద ఇస్తే మర్యాద ఇస్తాం, మర్యాద తీసేస్తే తీసేస్తాం మేము కూడా. చూద్దాం వాళ్ళు లీగల్గా ముందుకు పోతామంటున్నారు, మరి ఏం చేస్తారు అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.